హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా ఈజీగా మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో ఇలా మనం చేసుకుంటే 15 రోజుల పాటు ఈ మామిడికాయ నిల్వ పచ్చడి అనేది ఉంటుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మామిడికాయలు తీసుకొని పైన ముచ్చుకులు కట్ చేసేసుకొని మంచిగా కడిగి తడి లేకుండా చూసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్తో కొలుచుకుంటున్నాను అనమాట. సో ఈ బౌల్తో నాకు 4 కప్స్ పీసెస్ అయినాయి అనమాట. ఇప్పుడు ఇదే బౌల్తో నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాను. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/4 కప్పు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం చేసుకుంటే కనుక మామిడికాయ పచ్చడి 15 రోజుల పాటు చాలా బాగా వస్తుందన్నమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో ముక్కలు తీసుకున్నామో ఆ కప్పుతో ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం పోసుకుని ఈ ముక్కలంతా బాగా కలిసేటట్టు ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలిపేసుకోవడమే. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే మనకి ఎప్పుడు ఆవకాయ పచ్చడి కావాలన్నా కూడా చాలా ఈజీగా తినేసేయచ్చు అనమాట. సో చూసారు కదా, చాలా మంచి కలర్ కూడా వచ్చేసిందనమాట. ఇది మనం ఒక 2 డేస్ అట్లా తర్వాత సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఒక జాడీలోకి తీసేసుకుంటున్నాను. సో మనం ఏదైనా గ్లాస్ బౌల్లో తీసుకున్నాం అనుకోండి, పచ్చడి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారంటే నేను ఒక జాడీలో తీసేసుకుని పెట్టేసుకుంటున్నాను. సో ఇందాడ మిగిలిన కప్లో ఆయిల్ ఉంటే అది కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసిన తర్వాత ఒక 2 డేస్లో సర్వ్ చేసుకుంటాం. చాలా ఈజీగా మామిడికాయ ముక్కల పచ్చడి. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ